అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న మునగాకు కారప్పొడి అలాగే మునగాకు ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ మునగాకు మన హెల్త్కి చాలా మంచిదండి. ముఖ్యంగా లేడీస్కి, చిన్నపిల్లలకి చాలా మంచిదండి. చిన్నపిల్లలకి మునగాకు డైరెక్ట్గా పెడితే తినరు కదండి. ఇలా కారప్పొడి ఫ్రై రూపంలో చేసి పెట్టండి, డెఫినెట్గా తింటారు పిల్లలు. మునగాకు కారప్పొడి ఎలా తయారు చేసుకోవాలో ముందుగా చూద్దామండి. మునగాకు కారప్పొడి కోసం ముందుగా మునగాకు తీసుకొని శుభ్రం చేసుకుని వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్నాక నీడకు ఆరబెట్టుకోవాలి. నాకు నీడకు ఆరబెట్టుకుని పుల్లలు అవి రిమూవ్ చేసుకున్నాక 2 గుప్పుల్లాగా వచ్చిందండి. ఈ 2 గుప్పుల్లాకి నేను కావలసిన పదార్థాలు ఇప్పుడు చెప్తున్నానండి. ముందుగా 1 స్పూన్ ధనియాలు తీసుకోవాలండి. అలాగే 2 స్పూన్లు నువ్వులు తీసుకోవాలండి. 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 10-15 వెల్లుల్లి రెమ్మలు, అలాగే 5-6 ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు తీసుకోవాలండి. ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం చింతపండు కూడా తీసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు చింతపండు వేయలేదు. అలాగే కొంచెం కరివేపాకు కూడా తీసుకోవాలండి. ఇది 10 రెబ్బల కరివేపాకు తీసుకున్నానండి నేను. ఇప్పుడు ప్యాన్ పెట్టి పోపు దినుసులన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మినప్పప్పు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ పోసుకోవాలండి. 1 స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుందండి, మరీ ఎక్కువ ఆయిల్ పట్టదు దీనికోసం. అలాగే లాస్ట్లో దించే ముందు వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుని 1 నిమిషం దింపేసుకోవాలండి. దింపుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ పెట్టుకోవాలి బరగ్గాను. ఈ లోపులు మనం ఈ చల్లారి లోపులు మునగాకు కూడా లైట్గా ఫ్రై చేసుకుందామండి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుందండి. మనం ఆల్రెడీ దీన్ని నీళ్ళలో ఆరబెట్టుకున్నాం కాబట్టి 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. కావాలంటే ఎండకి ఒక రోజంతా ఆరబెట్టుకున్నా సరిపోతుందండి. అప్పుడు ఇంకా ఫ్రై చేసుకునే అవసరం లేదు. పప్పులన్నీ ఇలా బరగ్గా ఆడుకొని ఇప్పుడు మునగాకు వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి. మునగాకు పొడి రెడీ అయిపోయింది. ఇది చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి. మునగాకు దొరికితే మటుకి మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ఇడ్లీలోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది. మునగాకు పొడి తినని వాళ్ళకి కొంచెం మనం కర్రీస్ చేసుకుంటాం కదండి, కర్రీస్లో ఒక 1/2 స్పూన్ అలాగా వేసుకున్నా చాలా బాగుంటుందండి. నేనైతే అప్పుడప్పుడు కర్రీస్లో కూడా వేసి మా పిల్లలకి పెడతానండి. అస్సలు తెలియదు మనం కర్రీలో మునగాకు పొడి వేసామని. సో తినని వాళ్ళకి అలా పెట్టుకుంటే బెటర్. మునగాకు ఫ్రై ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. దీనికోసం మునగాకుని శుభ్రం చేసుకుని వాష్ చేసుకోవాలి. చిన్న చిన్న కొమ్మలు లాంటివి ఏమన్నా ఉంటే తీసేసుకోవాలి. మునగాకు దొరికినప్పుడు, అదే కొంచెం ఎక్కువగా దొరికినప్పుడు నీళ్ళలో ఆరబెట్టేసుకుని ఆ ఆకుని అలా పక్కన ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని ఉంచుకుని కూరల్లో కరివేపాకులాగా కూడా వాడుకోవచ్చు. కరివేపాకు ఎలా వాడతాం కూరలో 2-3 ఆకులు ఎలా వేస్తామో అలా అన్నమాట. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ప్యాన్లో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేపుకోవాలి. శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం ఆవాలు ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న మునగాకు కూడా వేసుకోవాలండి. ఈ మునగాకు వేసుకొని కొంచెం ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకుని మూత పెట్టేసుకుని ఉడకనివ్వాలి. చూసారు కదండి, నా కర్రీలో నీళ్ళన్నీ ఇంకిపోయినాయి. నాకు మునగాకు కూడా ఉడికిపోయిందండి. ఒకసారి మీకు చూపిస్తాను. మునగాకు ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఇంకా ఇప్పుడు 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. టూ మినిట్స్ ఫ్రై చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు చాలా తక్కువ పడుతుంది, చూసేసుకోవాలండి.
సాల్ట్ వేసుకుని ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలండి. మునగాకు ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే, సర్వ్ చేసుకోవడమే. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.